మనసులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు నర్మదా క్రియేషన్స్. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ నా శారీ చూడండి. ఇది బనారస్ అండి. ఇప్పుడు అన్నీ కూడా ఈరోజు క్రష్ బనారస్, క్రష్ ఆర్గన్జా అన్ని క్రష్ మీదే చూపిస్తున్నాను. అంటే మీరంటే నాకు అంత క్రష్ కాబట్టి చూడండి. బనారస్ అండి, బనారసి క్రష్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి, మన బొటిక్లో బ్లౌజులు కూడా స్టిచ్చింగ్ ఉందని చూపించాను కదా. నేను ఫస్ట్ టైం అంటే ఇంత ప్యాటర్న్గా బ్లౌజ్ కూడా నేను ఇప్పుడు స్టిచ్ చేయించుకోలేదు, నార్మల్గానే వాడతాను. కానీ బొటిక్ అంటే కంపల్సరీ ప్యాటర్న్స్ కంపల్సరీ ఇంపార్టెంట్ కాబట్టి ఇట్లా స్టిచ్ చేసుకున్నాను. ఇది ఈ శారీలో బ్లౌజేనండి. ఇది అంటే నాకైతే అందరూ సజెషన్ ఇచ్చారు ఇందులో పింక్ కానీ ఆరెంజ్ కానీ కాంట్రాస్ట్ వేసుకుంటే బాగుంటుందని. కానీ ఎందుకో నాకు ఇలాగే బాగుంటుందేమో కొంచెం అనే ఫీల్తో నేను శారీ ఇందు బ్లౌజ్ శారీలోదే తీసుకున్నాను. ఇది క్రష్ బనారసి అండి. చూడండి, శారీ కూడా చాలా పెద్దది వచ్చింది. ఫీల్స్ కూడా చూడండి, 6 ఫీల్స్ వచ్చినాయి. ఫుల్ చూడండి, అంతా చూపించాము. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీరు సపోర్ట్ చేస్తేనే కదండి నేను మంచి మంచి శారీస్ మీ ముందుకు తీసుకురాగలుగుతాను. చూడండి, క్రష్ ఆర్గన్జా బాగుంది కదండి. పళ్ళు, బ్లౌజ్ వచ్చేటప్పటికి దీనికి ఏది వర్క్ అనేది రాలేదండి, ప్లెయిన్ వచ్చింది. ఎందుకంటే శారీ అంతా కూడా వర్క్, హెవీ వర్క్ ఉండి బ్లౌజ్ కూడా వర్క్ ఉంటే అది సూటబుల్ కాదు. అందుకని చూడండి, బ్లౌజ్ వచ్చి సేమ్ కలర్, సెల్ఫ్ కలరే వచ్చింది బ్లౌజ్. వర్క్ ఖాళీ బోర్డర్. ఇది వివింగ్ కూడా చూడండి, ఫినిషింగ్ చూడండి. చూడండి ఎంత నీట్ వివింగ్ చూడండి. మీకు ఈ బయట స్టోర్స్లోకి వచ్చేటప్పటికి ఇది 5000 ఉందండి శారీ. ఎందుకంటే వేరే కస్టమర్ మన దగ్గర తీసుకున్న వాళ్ళు చెప్పారు, అది పిక్ కూడా మనకు పెట్టారు. ఇది చూడండి, మన బొటిక్లో 3200 రూపీస్ అండి, విత్ షిప్పింగ్ ఫ్రీ అండి. ఏపీ తెలంగాణ షిప్పింగ్ ఫ్రీ. అదర్ స్టేట్ వాళ్ళకి ఎవరికైనా కూడా షిప్పింగ్ ఛార్జ్ పడుతుంది. చూడండి, ఇందులో కూడా లిమిటెడ్ కలర్స్ అండి. ఓన్లీ 4 సారీస్ ఉన్నాయి. ఈరోజు 4 సారీస్ కోసం వీడియో చేస్తున్నానండి. చూడండి, చాలా బాగుంది కదండి కలర్. యాక్చువల్లీ చెప్పాలంటే నేను వేసుకున్న బ్లౌజ్ కూడా ఇప్పుడు అన్ని కాంట్రాస్ట్ వేసుకుంటున్నారు కాబట్టి నేను వేసుకున్న బ్లౌజ్ కూడా సూట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. వర్క్ కూడా చూడండి, మీరు అబ్జర్వ్ చేయండి ఎంత నీట్గా ఉందంటే వర్క్ కూడా. క్రష్ మీద ఆర్గన్జా మెటీరియల్ మీద చూడండి ఎంత నీట్ ఫినిషింగ్. అంటే వర్క్ మనం చేపించుకోవాలంటే చిన్న చిన్నగా చేపించుకునే వర్క్లకే బోర్డ్ అంతా మనం పే చేస్తున్నాం. చూడండి ఇంత హెవీ శారీ మొత్తం మీద. ఇక్కడికి వచ్చే ఫీల్స్ దగ్గరికి వచ్చేటప్పటికి కొంచెం అట్లా లైన్స్ కింద వస్తుంది. ఇందులో ఓన్లీ ఇది లిమిటెడ్ కలర్స్ అని చెప్పాను కదా. చూడండి, చాలా బాగుంది కదా కలర్. కానీ బ్లౌజ్ వచ్చేదానికి సేమ్ అండి, వర్క్ సేమ్, ఓన్లీ కలరే చేంజ్ అవుతుంది. 3200 రూపీస్ అండి, షిప్పింగ్ ఫ్రీ. చూడండి, టెంపుల్ లాగా చూడండి, కట్ వర్క్ లాగా బోర్డర్ కూడా కట్ వర్క్ మోడల్ వచ్చింది. చూడండి, కట్ వర్క్ మోడల్ వచ్చింది. మన బొటిక్లో వచ్చి 3200 రూపీస్ అండి, షిప్పింగ్ ఫ్రీ. ఇది ఆనియన్ పింక్ అండి, చాలా బాగుంది కదా సరే. వర్క్ మెయిన్ ఏంటంటే వర్క్ కూడా మనకి డిఫరెంట్గా ఉంది. ఇది చూడండి, ఈ క్రష్ ఎట్లాగా ఈ ఆర్గన్జాకి క్రష్ మెటీరియల్ ఎట్లా ఉందో వర్క్ కూడా అట్లానే ఉంది సేమ్. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ క్లాత్ ఇక్కడ క్లాత్ మెటీరియల్ ఎట్లా ఉందో, ఈ మెటీరియల్ ఎట్లా ఉందో ఈ వర్క్ కూడా అలాగే సేమ్. ఇది ఎట్లా వచ్చిందంటే పట్టు శారీస్కి వివింగ్ టైప్లో ఇప్పుడు ఇది ఎలా వచ్చింది వివింగ్ లాగా, అలాగే వివింగ్ మోడల్. అంటే వర్క్ అనేది దగ్గర చూస్తేనే తెలుస్తుంది, లేకపోతే కనుక ఇందులోనే చేనేత అట్లా పట్టు శారీస్ లాగే ఉంది. చూడండి సేమ్, మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, చాలా లిమిటెడ్ కలర్స్ అండి, 4 సారీసే ఉన్నాయి. కావాలనుకున్న తొందరగా ఆర్డర్ ప్లేసెస్. పిస్తా గ్రీన్ లైట్ కలర్ బాగుంది కదా. మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉంటుందండి, వెరీ లిమిటెడ్ స్టాక్, కానీ రేర్ పీస్ క్యాటలాగ్ పీస్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూసారు ఈ శారీస్, నేను 8 శారీస్ తీసుకొచ్చాను, ఓన్లీ 1 శారీ ఒకటే మిగిలింది. ఆ ఒకటి కూడా సరే బాగుంటుందని నేను ఎప్పుడో ఆ శారీస్ తీసుకొచ్చినప్పుడే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఇది కూడా క్యాటలాగ్ ఐటమ్ అని చూడండి, ఒకటే పీస్. అంటే 8 పీసెస్ తీసుకొచ్చాను. కలర్స్ వేరే కానీ శారీ అయితే కనుక సేమ్ మోడల్ అంతా
కొంచెం బొటీస్ ఇవన్నీ మారినాయి, కానీ సేమ్ 8 పీసెస్ కూడా 7 పీసెస్ అయిపోయినాయి. ఓన్లీ ఒక సారీ ఉండిపోతే అది నేను తీసుకున్నాను. చాలా బాగుంది కదండి. నాకు ఈ సారీ ఎలా ఉందో కూడా కామెంట్